నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మహాయుద్ధం జరుగుతుంది. ఈసారి నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఎంత మెజార్టీతో గెలవబోతున్నాడు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఇంకా బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు పోటీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవాల్సిందే. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. ఈసారి పిఠాపురంలో దాదాపు 70% కాపులు ఉన్న చోట నిలబడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయాడు, అక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొడతాం, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. అక్కడ కూడా 100% గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈసారి గట్టిగా పోటీ ఇవ్వాలి పులివెందల అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఆ అడ్డలో కూడా ఎంతో కొద్దిగా డ్యామేజ్ చేసి మెజార్టీ అనేది తగ్గించాలనేది టీడీపీ కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ హిందూపురం వచ్చేటాలకు ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ నందమూరి బాలకృష్ణను ఓడగొడతాం అనే మాట కాదు, ఒకటే మాట వినపడుతుంది. నందమూరి బాలకృష్ణ మెజార్టీ ఎంత? లాస్ట్ టైం కంటే ఈసారి మెజార్టీ పెరుగుతుందా, ఇంకా డబుల్ అవుతుందా, ఎంత మెజార్టీతో బాలకృష్ణ గెలవబోతున్నాడు, ఇదే మాట వినబడుతుంది. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సామాజిక వర్గం అనేది జస్ట్ 2% ఉంది. అయినా కానీ నందమూరి బాలకృష్ణ చేసిన సేవలతో అక్కడ ప్రజలందరినీ ఆకర్షించి జస్ట్ బాలకృష్ణ నామినేషన్ వేస్తే చాలు, ఆయన చేసిన పనులకు, ఆయన చేసిన మనిషికి ఓటు వేసి లాస్ట్ టైం కంటే ఈసారి డబుల్ మెజార్టీతో గెలిపిస్తామనే మాట ప్రతి ఒక్కరి నుంచి వినపడుతుందంట. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ గెలిచే సీట్ ఏదంటే నందమూరి బాలకృష్ణ హిందూపురం, ఆ మాట వినబడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మోడీని అయితే ఒక రేంజ్లో పొగిడాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరిని మాత్రం మోడీ పెద్దగా పొగిడినట్టు, వీళ్ళిద్దరిని పెద్దగా పట్టించుకున్నట్టు ఏమనిపించలేదు. జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఒప్పందం ఉంది, గెలిచినా ఓడినా నేను నీకే సపోర్ట్ చేస్తా, అందుకే మరొక్కసారి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని మోడీ నుంచి అయితే ఈ మాట ఎక్కడ రాలేదు. ఎందుకేమో కొద్దిగా తేడాగానే అనిపించింది మీటింగ్ చూసిన తర్వాత. వీళ్ళతోటి పొత్తులో ఉంటూనే లోపట ఇంకో ఒప్పందం జగన్మోహన్ రెడ్డితోటి ఉన్నట్టు ఆ మీటింగ్ చూస్తే నాకు క్లియర్గా అర్థమైంది. చూద్దాం అది ముందు ముందు ఏ రేంజ్లో ఉంటుందో. మోడీ ఆంధ్రప్రదేశ్లో చిల్కలూరిపేటలో మీటింగ్లో పెట్టినప్పుడు డైరెక్ట్ ప్రభుత్వం మీద, అవినీతి మీద, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాల మీద ఇది అన్ని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇవ్వకుండా జస్ట్ కాంగ్రెస్ను తిట్టడం అంటే, కాంగ్రెస్కు జాయిన్ చేయడం అంటే 100% లోపాయిక ఒప్పందం జగన్మోహన్ రెడ్డితో మోడీకి 100% ఉందన్నట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ ఏ మీటింగ్లో అయినా కానీ నందమూరి బాలకృష్ణకు కొద్దిగా ఇబ్బందే జరుగుతుందబ్బా. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ వేరు, ఆయనకున్న ఫ్యామిలీ చరిత్ర వేరు, ఎన్టీ రామారావు వారసుడు, ఆయనకున్న ప్రజాగణం అనేది వేరు. కానీ పార్టీల తరపు నుంచి వచ్చేటాలకు జస్ట్ ఎమ్మెల్యేగానే చూస్తున్నారు బాలకృష్ణను, ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు లాగానే కూర్చోబెడుతున్నారు. ప్రోటోకాల్ అనేది ఎక్కడ పట్టించట్లేదు. ఇది మాత్రం కొద్దిగా అభిమానులకు మాత్రం ఇబ్బంది అవుతుంది. చిల్కలూరిపేట మీటింగ్ సాక్షిగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ, నందమూరి బాలకృష్ణ వీళ్ళ సమక్షంలో మీటింగ్ జరిగింది. పురంధేశ్వరి కూడా ఉంది. వీళ్ళందరి సమక్షంలో ఎన్టీ రామారావుకు అవమానం జరిగినట్టే అనిపించింది నాకైతే 100%. దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. మోడీ ఎన్టీ రామారావు గురించి, రాముడు కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, ఇది ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ప్రపంచంలో తెలుగు మాట్లాడేటోళ్ళు ఎవరైనా కానీ ఇది అందరికీ ప్రజల గుండెల్లో చొచ్చుకుపోయింది. రాముడు రూపం, కృష్ణుడు రూపం అంటే ఎన్టీ రామారావే, పేదల పెన్నిదంటే ఎన్టీ రామారావే, ఇది అందరికీ తెలిసిందే. ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ కొన్ని పార్టీలు ఫాలో అవుతూనే ఉన్నాయి. కానీ పివి నరసింహారావుకి భారతరత్న ఇచ్చి ఎన్టీ రామారావుకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అనేది ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎన్టీ రామారావు అంటే తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అలాంటి గొప్ప నాయకుడు, సినిమా ఇండస్ట్రీలో తిరిగిలేని నటుడు. ఇంకా భారతరత్న వస్తుంది అని లాస్ట్ మొన్న కూడా ప్రకటిస్తురని రాలేదు. ఇది అవమానించినట్టే కదా. పివి నరసింహారావుకి ఇచ్చినాం, ఎన్టీ రామారావుకి ఇవ్వలే అన్నట్టే కదా ఈ స్పీచ్ మొత్తం వింటే. ఆ భారతరత్న ఎన్టీఆర్కు వస్తేనే కరెక్టు ఆయన స్థాయిని గుర్తించినట్టు, అదే నిదర్శనం. ఇంకా ఇవి ఎన్ని మాటలు మాట్లాడినా కానీ అవి ప్రజల్లో ఉన్న మాటలే. కరెక్టు భారతరత్న ఎన్టీఆర్కి వస్తేనే అప్పుడే ఆయనను
గొప్ప స్థాయిలో గుర్తించినట్టు. లేకపోతే వీళ్ళందరూ ఉత్తమ మాటలు ఎన్ని చెప్పినా వేస్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతున్నాడు అనేది కామెంట్ రాయండి.